హలో! జీవితాంతం మంచోడిని అని ముసుగు వేసుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు అంత మంచోళ్ళు లేరు. ఎవరి ముందల్లో మనము మంచోళ్ళము అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచోళ్ళు అనేటోళ్ళు అంతరించిపోయినరు. ఎప్పుడో డైనోసార్‌లు అంతరించిపోయినట్టు మంచోళ్ళు, మంచితనం అనేది ఎప్పుడో అంతరించిపోయింది. మిగతా వాళ్ళందరూ నటిస్తుండ్రు. సో, నువ్వు గూడా నటిస్తున్నావు. అవసరమా నటించడము? ఉన్నది లేనట్టు చూపించడము, మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని చూపించకుండా ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసము, వాళ్ళు ఏదో అనుకుంటారని మన దగ్గర లేకున్నా అనవసరమైన ఆడంబరాలకు పోయి లేని ప్రదర్శనని మనం ప్రదర్శించడము. అంటే మన దగ్గర ఏదైతే లేకుంటుందో ఉన్నదన్నట్టు ప్రదర్శించడము, చూపించడము. ఇదంతా పిచ్చిగా అనిపించట్లేదా? ఒకసారి ఆలోచించి చూడు. ఎందుకంటే మనం ఎవరి కోసమైతే మంచి వ్యక్తులము అని నటించేందుకు ప్రయత్నిస్తున్నామో 100% ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకు మాత్రమే నువ్వు ఎలా ఉన్నా ఓకే వాళ్ళకు. నువ్వంటే ఇష్టం లేని వ్యక్తుల ముందర నువ్వు ఎంత నటించినప్పటికీ వాళ్ళంత ముందర ఉన్నప్పటికీ ఆహా ఓహో అంటారు అంతే తప్ప, మనం అటు వాళ్ళ ముందరికెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి చెప్పాల్సిన చాడీలు, చెప్పుకోవాల్సిన అన్ని విషయాలు చెప్పేస్తూనే ఉంటారు. ప్రసక్తే లేదు. మనం వాళ్ళ దృష్టిలో మన పైన ఏ ఆలోచన విధానం ఉందో దాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉంటారు అంతే. కాసేపటికి మాత్రం నువ్వు గ్రేటు, నువ్వు తోపు అని అంటా ఉంటారు తప్ప వాళ్ళ అంతర్గతంగా మనసులో మన పైన ఉండే ఒపీనియన్ ఖచ్చితంగా వేరేదై ఉంటది అంతే. ఈ రోజుల్లో ఎవరు నిక్కచ్చిగా లేరు. అది అంతరించిపోయిన విషయం అంతే. కాకపోతే అందరు నటిస్తుండ్రు. ఒకరిని చూసి ఒకరు నటిస్తూ పోతా ఉన్నాడు. ఎవడు సంతోషంగా లేడు. అందరు నటించడంలో బిజీ అయిపోయింది. ఎవరో ఏదో తెచ్చిండ్రంటే ఇక్కడ మనం లేకపోయినా సరే ప్రదర్శించాలి. స్టార్ బక్స్ లోకి వెళ్ళాలి, 4-5 సెల్ఫీలు దిగాలి, ఫోటోలు పెట్టాలి. అవసరమా నీకు? నీ స్థాయి ఉంది, నీ స్తోమత ఉందంటే తీయొచ్చు, పర్లేదు. లేని ఉన్నదంటే ఎందుకు ప్రదర్శించడము? ఎందుకు ఆ స్టేటస్లు పెట్టుకోవడము? అంటే ఎవరో ఏదో అనుకుంటారని. ఏం వస్తుంది? ఒకరి ముందర ఎందుకు ప్రదర్శించాలి? అందరు ముసుగులు వేసుకుంటుండ్రు. అంటే లేనిది ఉన్నదాన్ని ప్రదర్శించడం కోసం ముసుగేసుకొని బ్రతుకుతా ఉండ్రు. నిజం చెప్పాలంటే జెన్యున్ గా నచ్చినట్టు ఎవరు బ్రతకడం లేదు. అంతా నటన, మేకప్, ప్రదర్శన. ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే మన స్థాయికి మించిన డ్రెస్సులు కొనడం, అక్కడికి వెళ్ళి ప్రదర్శించడం. నీ శాలరీ 30,000, అక్కడ చెప్పుకునేది 50,000, 60,000. నీ దగ్గర ఇంతే ఉంది, బట్ అక్కడ ప్రదర్శించేది ఇంకెక్కువను. ఎందుకంటే సొసైటీ కూడా అట్లాగే నటిస్తా ఉంది. నీకు శాలరీ 30,000 అన్నప్పుడు నీతో బిహేవియర్ చేసే, నీతో ప్రదర్శించే, నీతో ఉండే విధానం అలాగా ఉంటుంది. నీ శాలరీ ఒకవేళ ₹1,00,000 అంటే నీతో వాళ్ళు ప్రవర్తించే విధానం ఒకలా ఉంటుంది. ఇక్కడ నువ్వు వేసుకెళ్లిన వేషాధారణ, నువ్వు వేసుకెళ్లిన బట్టలు అవి బ్రాండెడా, మ్యాచ్ అయినాయా, బ్రాండెడా? నువ్వు వేసుకున్న బట్టలు బ్రాండెడ్ అయితే నీకు ఇచ్చే గౌరవం ఒకలా ఉంటుంది. ఇదంతా డ్రామా నడుస్తుంది. సొసైటీలో అంతా డ్రామా నడుస్తుంది. అందరు దాన్ని యాక్ట్ చేసుకుంటా పోతున్నారు. ఎవడు రియల్ గా ఉండడానికి ట్రై చేస్తలేరు. ఏదైతే లేదో అది ఉందని చూపించుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు. పోనీ అలాగన్నా ఏమన్నా హ్యాపీగా ఉంటుండంటే హ్యాపీగా లేడు. వీడు వేసుకునేటప్పుడే వీనికి ఇష్టం లేకుండానే వేసుకుంటుండు. కాకపోతే ఎవరు ఏమనుకుంటారన్న భయంతో వేసుకుంటా ఉండు. 100% తెలిసిన విషయం ఇది. ఈ లోకం అంతా స్వార్థపూరితమైంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ చాలా స్వార్థపరులే. ఎవడి ఆనందాన్ని కోరుకోవట్లేదు. ఎంత మంచోళ్ళైనా సరే, ఎంత కలిసి తిరుగుతున్నా సరే, కొన్ని సంవత్సరాల నుండి కలిసి మెలిసి ఉన్నా సరే, వాళ్ళ కళ్ళ ముందల అనుకోకుండా నువ్వు ఏదైనా సాధించినావు అనుకో, 100% వాళ్ళ లోపల స్వార్థం అనేది బయటకు వచ్చేస్తా ఉంటది. డెఫినెట్ గా 100లో 99% మందికి వస్తా ఉంటది. ఒక్క పర్సెంట్ నేను ఉంచుతున్నాను. ఇంకా నా దృష్టిలో 1% కూడా లేదు, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. 99 పీపుల్ అంత స్వార్థంతో ఉంటారు. 100%. నీ విజయాన్ని ఎవడు కోరుకోడు. అలాగే నీ కష్టాన్ని కూడా ఎవడు పంచుకోడు. అప్పటికొచ్చి నీ ముందర డ్రామా చేస్తా ఉండొచ్చు. అయ్యో పాపం ఇట్లా అయిందా, ఏ సంఘటన జరిగినా సరే ముందర వచ్చి సానుభూతి చూపిస్తా ఉంటాడు. కాసేపు బయటకు వెళ్ళిన తర్వాత హ్యాపీగా పండగ చేసుకుంటా ఉంటాడు. నేను చాలా మందిని చూసిన, రిలేటివ్స్ చాలా మందిని చూసిన, వాళ్ళ ప్రదర్శన అట్లా ఉంటది. మనకు ఎవడైతే నచ్చలేడో
మన ఇంట్లో ఏమన్నా అశుభం జరిగిందంటే మన ఇంట్లో పండగ జరుగుతుంది. ఈ రోజు ఇది కలికాలం 21st సెంచరీ ఎట్లా ఉందంటే మనకెవరైతే నచ్చరో వాళ్ళ ఇంట్లో అశుభం జరిగినా మన ఇంట్లో పండగ చేసుకుంటున్నాం. ఇంత స్వార్థంతో కూడిన లోకం ఉంది. దీంట్లో బ్రతకాలంటే నువ్వు ఇంకా నటించాల్సిన అవసరం ఏముంది? నీ అంతకు నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికినావు అనుకో, ఎవడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఒకడికి అధికంగా నువ్వు ప్రాధాన్యత ఇచ్చినావు, అధికంగా గౌరవం ఇచ్చినావు అంటే నువ్వు నటిస్తున్నావు అంటారు. లేదు ఒకరితోటి గౌరవం ఇవ్వట్లేదు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు అంటే వానికి పొగరు బలుపు ఎగిరి పడుతున్నాడు, ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తాడు చూద్దాము అనుకుంటాడు. అంతే, నువ్వు ఎట్లన్నా బతుకో, వాళ్ళ ఒపీనియన్స్ అయితే మారవు. అల్టిమేట్ గా వాళ్ళు ఏదైతే అనుకోవాలనుకుంటారో అది అనుకుంటా ఉన్నారు. సో అలాంటి టైంలో మనం ఎందుకు అంత ఇంటెన్షన్ ఇవ్వడం, వాళ్ళకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు ఇట్లా నటించడం వల్ల మనకేమన్నా మనస్తృప్తి ఏమైనా పొందుతుందంటే లేదు. నటన అని నీకు క్లియర్ గా తెలిసిపోతుంది. అలాంటప్పుడు నీ ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ఉండదు. నీ నటన వల్ల వాడి కూడా ప్రశాంతత పోతుంది. అరే వీడు ఆ ఒకవేళ ఒక ఫంక్షన్ కు నీ దగ్గర బైక్ ఉంది, ఒకవేళ ఫంక్షన్ కు నువ్వు కార్ లో పోయినావు అనుకో, అప్పుడు నీతో చాలా బాగా మాట్లాడేటప్పటికి లోపల వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది, వీడికి కార్ ఎక్కడదబ్బా, వీడి దగ్గర 30,000 జీతం వస్తుంటది, వీడికి కార్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండు, ఏదో చేస్తున్నాడు వీడు. ఇలాంటివన్నీ వెనకాల చాడీలు వస్తా ఉంటాయి. పోనీ నువ్వు కార్ తీసుకోవాలి, నువ్వు ఏమైనా హ్యాపీగా ఉన్నావా? లేదు, నువ్వు ఆ కార్ కోసం ఎన్నో నానా 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 ఏదో చేసి ఉంటావు. ఎవరినో ఫ్రెండ్ గా నేను గోకింటావు, వాడు కార్ తీసుకెళ్ళినావు, ఫ్యూయల్ తీసుకుపోయినావు, లేని దాన్ని ప్రదర్శించినావు. ఇంకా ఇచ్చిన ఫ్రెండ్ గాడు ఏమనుకుంటాడు, వీడోడు నా దగ్గర కార్ ఉంది అస్తమానం తీసుకెళ్తుండు అనుకుంటాడు. ఇదంతా డ్రామా, ఇదంతా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పేసి నీతున్న బైక్ తోటి నువ్వు తీసుకెళ్ళినావు అంటే అక్కడ రెస్పెక్ట్ దొరుకుతుందని నీ భయం. ఎవడో ఇచ్చే రెస్పెక్ట్ కోసం నువ్వు ఎందుకు పాకులాడుతా ఉన్నావు? నీ రియాలిటీని నువ్వు చూపించుకునే ప్రయత్నం చేయట్లేదు, 100% చేయట్లేదు. ఒకసారి ఆలోచించుకొని చూసుకోండి. వాడు లక్షలు సంపాదించినా సరే ప్రదర్శిస్తుండే, వాడు ₹1,00,00,000 ఉన్నోళ్ళకి యాక్టింగ్ చేద్దాం అనుకుంటుండు. ₹1,00,00,000 ఉన్నోడు కూడా ₹100 ఉన్నోళ్ళకి యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. ₹1,00,00,000 ఉన్నాయి, ప్రశాంతంగా బతుకు, ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే లేదు. రెస్పెక్ట్ సొసైటీలో వాడికన్నా నేను పైన స్థాయి కనిపించాలి. లైఫ్ లో నీకు నచ్చిన కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. అంటే మన లైఫ్ లో మనం కొన్ని రూల్స్ మనం పెట్టుకోవాలి. దానికి అనుగుణంగా మనం ప్రవర్తించుకుంటూ పోతే, దానికి ఉన్నట్టపోతే ఎవరి నుండి నీకు పొగడతలు రావు. బహుశా వచ్చే తిట్లు ఎట్లాగో వస్తా ఉంటాయి, వెనకాల చాడీలు అన్నట్టు ఎట్లా ఉంటాయి, కానీ నీకు ప్రశాంతత 100% నేను దొరుకుతుంది. కానీ ఆ రూల్స్ అనేటివి ఎట్లుండాలి? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పొద్దు. నీ దగ్గర లేని ప్రదర్శన నువ్వు చేరాదు. నీ దగ్గర 10,000 ఉంటే 10,000 లెక్కన బిహేవ్ చేయాలి. నీ దగ్గర జేబులో 10,000 పెట్టుకొని ₹1,00,000 ఉన్నాయన్నట్టు యాక్టింగ్ చేసినావు అంటే నీకు ప్రశాంతత ఉండదు. లేని దాన్ని ఉన్నదాన్ని ఊహించుకుంటే ఎంతసేపు అని యాక్టింగ్ చేయగలుగుతావు? చేయలేవు కదా. నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి, నీ దగ్గర 10,000 ఉంది, దాని లెక్కన నేను బిహేవ్ చేస్తా. ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళినామంటే నా దగ్గర 10,000 ఉన్నాయి, దానికి తగ్గట్టే నేను ఫుడ్ తింటాను యాక్టింగ్ చేయాలి. రెస్టారెంట్కి వెళ్ళి నా దగ్గర ₹1,00,000 ఉన్నట్టు యాక్టింగ్ చేసినావు అంటే నీ దగ్గర 10,000 బిల్ అయిపోతే నువ్వు బయటకు వచ్చేటప్పుడు ఎంటీ జేబు తోటి వస్తావు. ఇదే ప్రదర్శన చేయద్దు, అవసరం లేని ప్రదర్శన. చాలా మంది ఇట్లాగే చేస్తా ఉంటారు. స్థాయి ఏంది, వాళ్ళ దగ్గర ఏంది అనేది అర్థం చేసుకోకుండా ఎవరినో ఇంప్రెస్ చేద్దామని, ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పేసి లేనిపోని ప్రదర్శనలకు పోయి అసలు ఏం చేయాలనుకుంటున్నారో కూడా అర్థం కాకుండా బిహేవ్ చేస్తా ఉంటారు పిచ్చిగా. ఒక్కసారి ఆలోచించుకొని చూసుకోండి. ఒరిజినాలిటీలోకి వస్తే నీ ఒరిజినాలిటీ, నీ రియాలిటీలోకి వచ్చి నువ్వు అర్థం చేసుకొని నీ ఎంతకు నువ్వు బ్రతకడం స్టార్ట్ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే 100% నేను చెప్పగలుగుతాను. ఎవరినో ఎందుకు ఇంప్రెస్ చేస్తావు? నా స్థాయి ఇంతే, నా టాలెంట్ ఇంతే, నా దగ్గర డబ్బులు ఇంతే. నువ్వు ఫస్ట్ రియాలిటీలోకి వచ్చేసి 100% నీకున్న స్థితి ఏందో నువ్వు అర్థం చేసుకో. ఒరిజినల్ గా బతకడం అనేది స్టార్ట్ చేయి. ఒరిజినల్ కంటే నీ దగ్గర ఎట్లా 10,000 ఉన్నాయో దానికి తగ్గట్టే నువ్వు బిహేవ్ చేయి. నీ దగ్గర బైక్ ఉంటే బైక్ లోనే ఫంక్షన్స్కి వెళ్ళు. నీ దగ్గర ₹1,000 లోనే షర్ట్ ఉందంటే 1,000 లోనే తీసుకో, అంతే. వాళ్ళు ఇచ్చే అనవసరమైన అటెన్షన్ అనేది అది అవసరం లేనిది, ఏ రకంగా కూడా అవసరం లేనిది. ఇక్కడ ఏమొస్తుందంటే వాళ్ళు ఇచ్చే, నువ్వు చెప్పాను కదా, నీ దగ్గర ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నదాన్ని ఎంత ప్రదర్శిస్తున్నావో నీ ముందర యాక్టింగ్ చేస్తా ఉంటారు, కానీ నీ గురించి వాళ్ళ పైన ఏదైతే ఒపీనియన్ ఉందో వాళ్ళు అదే ప్రదర్శిస్తా ఉంటారు.
నువ్వు సడన్ గా ₹1,00,00,000 వచ్చినా, నువ్వు సడన్ గా రోడ్ మీదకి వచ్చినా, నీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉన్నాడు 100% వాడు అట్లానే ఉంటాడు. వాడు చేంజ్ చేసుకోడు. వాడి ఒపీనియన్ అనేది ఎట్టి పరిస్థితిలో చేంజ్ చేసుకోడు. అలాంటి వాళ్ళ కోసం లేని ఉన్నట్టు ఎందుకు ట్రై చేస్తా ఉంటావు? ప్రశాంతంగా ఉండు. నీ ఒరిజినాలిటీని బయటికి చెప్పే ప్రయత్నం చేయు. నిజం చెప్పాలంటే న్యాచురల్ గా బతకడం జనాల్లో అంత మర్చిపోయారు. అసలు నిజంగా న్యాచురల్ గా బతికేందుకు ఎవడన్నా ప్రయత్నిస్తుండే వాడిని పిచ్చోడని ముద్ర వేస్తారు, లేదంటే వాడిని వెరైటీగా చూస్తా ఉండరు. వీడేంది వెరైటీగా బతుకుతుండు అని. నిజం చెప్పాలంటే వీడికి తల పొగురు అని, వీడు ఎట్లా పడితే అట్లా ఉంటుండని, వాడికి బాధ్యతలు లేవని. బాధ్యతలు లేవు కాదు వాడికి జీతం అంటే ఏందో అర్థమైపోయింది. అనవసరమైన ఆడంబరాలకు పోయి అప్పులు చేసుకొని నెత్తి కొట్టుకోవడం కన్నా ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉండడము, కొత్తగా ఏమన్నా నేర్చుకొని కొన్ని డబ్బులు వచ్చేటట్టు ట్రై చేద్దాము అని ఎవడైతే ట్రై చేస్తుండో వాడిని ఎవడో యాక్సెప్ట్ చేయడు. సొసైటీ అనేది యాక్సెప్ట్ చేయదు 100%. కానీ నేను ఈ వీడియోలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను, ఫస్ట్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయు. నీ దగ్గర ఎంత స్కిల్స్ ఉంటే అంతే ప్రదర్శించు. ఇంగ్లీష్ ఎంత వరకు వచ్చు అంతే మాట్లాడు. ఎవ్వడు ఏమనుకోడు, అనుకున్నా పర్లేదు. నీ దగ్గర ₹10 ఉంటే ₹10 ఉన్నట్టే యాక్టింగ్ చేయి, ₹100 ఉన్నట్టే యాక్టింగ్ చేయి. ఇంకొక విషయం ఇక్కడ తెలవాల్సిన విషయం ఏముందంటే, నువ్వు కష్టపడి నువ్వు ఒక జాబ్ తెచ్చుకున్నావు, నీకు ఒక 50,000 జీతం వస్తుంది. నువ్వు కష్టపడి జాబ్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయినావు, జాబ్ రాలేదు. ఇక్కడ 2 రకాలుగా ఒక్కొక్కటి ఉంటుంది. నీకు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, నీకు జాబ్ రాకపోయినా నీ గురించి డిస్కషన్ అవుతా ఉంటది, నీకు జాబ్ వచ్చినా డిస్కషన్ అవుతా ఉంటది. జాబ్ వస్తే పొగుడుతారు, జాబ్ రాకపోతే హే వాడు వేస్ట్ గాడు, వాడు చదవలేడు, డమ్మీ గాడు, ఏదో బుక్స్ పట్టుకుని యాక్టింగ్ చేసిండు అని చెప్తా ఉంటారు. కానీ అల్టిమేట్ గా నువ్వు రియలైజ్ అవ్వాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే, జాబ్ కోసం ఎంత కష్టపడ్డావు, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినావు అనేది అనుభవించింది నువ్వే. ఒకవేళ జాబ్ రాకపోతే ప్రపంచంలో ఎవ్వడు అంత బాధపడలేకుంటాడు నీకు మించి, ఎందుకంటే ఆ కష్టం విలువ నీకు తెలుసు. అండ్ ఒకవేళ జాబ్ వస్తే ప్రపంచంలో ఎవడు అంత సంతోషపడలేకుండా ఉండొచ్చు నువ్వు పడ్డంత, ఎందుకంటే నువ్వు పడ్డ కష్టానికి అక్కడ రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నీకు జాబ్ వచ్చిన తర్వాత నీకు శాలరీ వస్తుంది. ఆ శాలరీ తీసుకుపోయి ఎవరికన్నా ఇస్తావా? ఇవ్వలేవు, నీదే కదా, నీ కష్టానికి వచ్చిన ప్రతిఫలం అంతే. ఇక్కడ నీకు ప్లస్ జరిగినా మైనస్ జరిగినా అల్టిమేట్ గా నీ ఒపీనియన్, నీ డిసిజన్, నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం అంతే. కాకపోతే పక్కోళ్ళు ఏమనుకుంటారు అని నిజం చెప్పాలంటే, చాలా మంది ఒకవేళ కష్టపడి చదివి జాబ్ ఫెయిల్ అయినా, జాబ్ మిస్ అయినా, వాడు కష్టపడి ఫెయిల్ అయినందుకు పడే బాధ కన్నా పక్కనోడు ఏదో అనుకుంటున్నాడు, నా గురించి నలుగురు మాట్లాడుకుంటున్నారు, చుట్టాల్లో ఇది అనుకుంటున్నారు అన్న దానికోసం పడే బాధన చాలా ఎక్కువ ఉంది. అది కాదు, రియాలిటీగా అర్థం చేసుకుని నువ్వు పడ్డ కష్టానికి రిజల్ట్స్ రాలేదు, నెక్స్ట్ టైం గట్టిగా ట్రై చేస్తా 100% వస్తుంది అనే కాన్ఫిడెంట్ గా ఉండు. బాధ ఎంత పడాలనుకుంటున్నావు అంత పడు, అది ఎప్పటికి వదిలేసుకొని నెక్స్ట్ గట్టిగా ట్రై చేయి. జాబ్ వచ్చిందా, నేను కష్టపడ్డా, నాకు జాబ్ వచ్చింది, ఎవడో ఇచ్చే కాంప్లిమెంట్స్ నాకు అవసరం లేదు. ఇప్పుడు పోతే వాళ్ళే నెగిటివ్ గా మాట్లాడతారు, జాబ్ వస్తే వాళ్ళే ఫుల్ కాంప్లిమెంట్ ఇచ్చేస్తా ఉంటారు, ఎందుకంటే నీతో ఫ్యూచర్ లో ఉండొచ్చు 100%. అంతే, బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వచ్చినాయి అన్నట్టు. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రియాలిటీలో బతకడము, మన ఒరిజినల్ గా మనం ఎట్లున్నామో అట్లా బ్రతకడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ వీలైతే న్యాచురల్ గా బ్రతికే ప్రయత్నించండి. ప్రశాంతత కావాలంటే న్యాచురల్ గా ఉండేటట్టు, న్యాచురల్ గా అంటే నీ దగ్గర ఏ స్థితి ఉంది అట్లాగే బ్రతికండు. నీ దగ్గర ₹100 టీ-షర్ట్ ఉంటే ₹100 టీ-షర్ట్ తోటి కంఫర్ట్ ఉండు. టీ-షర్ట్ అనేది ఎందుకోసం ఉపయోగపడుతుంది? నీ శరీరాన్ని కప్పుకోవడం కోసం మాత్రమే. ₹1,00,000 ఉన్న టీ-షర్ట్ ఉంది, ₹100 ఉన్న టీ-షర్ట్ ఉంది. అల్టిమేట్ గా దాని లక్ష్యం ఏముంది? మన శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో జీవితంలో చాలా ప్రశాంతత వస్తా ఉంది. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అనుకునేటోడికి ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాడు. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. నేనేం సలహా ఇవ్వట్లేదు, జస్ట్ సూచన చేస్తున్నాను అంతే. వీడియో ఎంతసేపు చూసినందుకు మీ ఓపికకు చాలా థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం, బాయ్.